దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మిగిలిన విషయాల తర్వాత నేర్చుకుందాం. వాక్య గ్రంథము నుంచి గతంలో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. మర్మములను తెలియచేసే దేవుడు మన దేవుడు. ఎవరికి దేవుడు తన మర్మములు తెలియచేస్తాడు అంటే, మొదటి మాట మీకు జ్ఞాపకం చేశాను. కీర్తన గ్రంథము 25వ కీర్తన 14వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, అది మనం గమనిస్తే దేవుడు ఎవరికి మర్మములను తెలియచేస్తాడు అనే సత్యాన్ని అక్కడ మనం గమనించగలుగుతున్నాం. 25వ అధ్యాయము 14వ వచనము, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి తెలిసి ఉన్నది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది. తర్వాత మాట, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. ప్రియులారా, యెహోవా మర్మమైనటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి విశదపరుస్తూ ఉన్నాడు, తెలియచేస్తున్నాడు అని అంటూ ఇక్కడ అంటున్నటువంటి మాట, తన నిబంధనను, దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క కట్టడలను, దేవుని ఉద్దేశ్యములను తన పిల్లలకు తెలియచేస్తాడు, తన పిల్లలకు జ్ఞాపకములకు తీసుకుని వస్తాడని పరిశుద్ధ గ్రంథములో మనం గడిచిన వారములో మనం చూడగలుగుతూ వచ్చాం. ఈరోజు మరొక సందర్భంలోకి వెళితే, ఎటువంటి మర్మములు దేవుడు మనకు తెలియచేస్తాడు అంటే, అందులో భాగముగానే మీకు చెప్పాను, పరలోక సంబంధమైనటువంటి సంగతులను దేవుడు తెలియచేస్తాడు. ఈరోజు మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, భూ సంబంధమైన మర్మమైన సంగతులు కానే కాదు. భూ సంబంధమైన సంగతులు ఏముంటాయి? భూ సంబంధమైన సంగతులు ఏముంటాయంటే కొన్ని ఉంటాయి, ఆశ్చర్యపరిచే. ఉదాహరణకి మన చేతిలో ఫోన్ ఉంది. ఒకప్పుడు ఫోను ఎవరి దగ్గర ఉండేది, అది కూడా ల్యాండ్ లైన్ ఉండేది. ఆ ల్యాండ్ లైన్ ద్వారా మాట్లాడుతూ వచ్చాం. అది చూసి ఆశ్చర్యపోయాం. అమ్మో, అక్కడెక్కడో ఉన్నటువంటి వ్యక్తితో మనం మాట్లాడగలుగుతున్నామే అని. ఆ తర్వాత దేవుడిచ్చిన పరిజ్ఞానము చొప్పున, దేవుడిచ్చిన వనరుల చొప్పున, దేవుడు మనిషికి తనిచ్చిన జ్ఞానమును బట్టి ఈరోజు ఫోను అనేది మన చేతిలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చింది. దీని ద్వారా మనము ఇంటిలో నుంచి బయటికి వెళ్ళకుండగానే ప్రపంచమంతటిని చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేన్ని చూడగలుగుతున్నామండి? ప్రపంచమంతటిని మనం చూడగలుగుతున్నాం. నెట్ ఒకటి ఉంటే ఆ నెట్ ద్వారా, ఈ గూగుల్ ద్వారా ప్రతి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆఖరికి ఏ కూర ఎలా వండాలో కూడా, చెప్పండి, ఏ కూర ఎలా వండాలో కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. టీచింగ్ చేసే విధానం, ఇదివరకు జాకెట్లు అవి కుట్టడానికి ఒక కేంద్రాలు పెట్టి శిక్షణా కేంద్రం అని అక్కడ నేర్పిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళకుండగానే మన ఫోన్ ద్వారానే నేర్చుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి ఈ మిక్సర్ బోర్డు ఉంది, కొత్తగా మనం కొనుక్కొచ్చాం. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఈ యూట్యూబ్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఈ విధముగా ప్రతి విషయాన్ని దేవుడు మనుషులకు అందుబాటులో పెట్టాడు. కానీ ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే, భూలోక సంబంధమైన ఏదైనప్పటికీ కొంతకాలము మాత్రమే ఉపయోగపడుతుంది, కొంతకాలము మాత్రమే ఉపయోగపడుతుంది. తదుపరిది ఏమవుతుందంటే పాడైపోతుంది, పగిలిపోతుంది, నాశనమైపోతుంది. దేవుడు ఏమంటున్నాడంటే, భూలోక సంబంధమైన విషయముల గురించి నేను మీకు తెలియచేయటం లేదు, కానీ పరలోక సంబంధమైన సంగతుల గురించి నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకయ్యా అంటే, ఈ లోక యాత్రను ముగించుకున్న తర్వాత మనం వెళ్ళవలసింది ఎక్కడికంటండి?
నిత్య రాజ్యానికి వెళ్ళవలసిన అవసరత ఉన్నదే. ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత పరమపురికి మనము చేరుకోవాలి. అబ్రహాం అంటాడు, ఈ దేశములో మనము పరదేశులమును పరజనులమై ఉన్నాము. మన దేశం ఇది కాదు. మన దేశం ఏదంట? పరలోక రాజ్యం. దానికి దేవుడు నూతన యెరూషలేము, హల్లెలూయా. ఏ యెరూషలేము అంటండి? మన పట్టణము నూతన యెరూషలేము. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అక్కడ అంగలార్పు ఉండదు, కన్నీళ్లు ఉండవు, అక్కడ ఆశీర్వాదము తప్ప మరొకటి ఉండదు. నిత్యము కోట్ల దూతుల చేత కొనియాడబడుచున్న స్థలం అది. హల్లెలూయా. పరలోకపురం, దాన్ని నూతన యెరూషలేము అని పిలిచాడు ప్రియులారా. అది అందుకని అంటున్నాడు బైబిల్లో, ఇప్పుడు మనము తెలుసుకోవలసింది ఆ పట్టణము గురించి మనం తెలుసుకోవాలి. 12 రకములైన మణుమాణిక్యముల చేత పట్టణము కట్టబడుతుంది. గోళ్ళ చేత కాదు, రాళ్ల చేత కాదు, ఇసుక చేత కాదు. దేని చేత కట్టబడుతుందండి? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, దేని చేత? మణుమాణిక్యముల చేత కట్టబడుతున్న పట్టణం అండి. అయితే విలువ కలిగినటువంటివి అనుకుంటున్నామో, ఏవైతే విలువ కలిగినటువంటి రాళ్ళు అనుకుంటున్నామో, బంగారం అనుకుంటున్నామో, సువర్ణం అనుకుంటున్నామో, డైమండ్ అనుకుంటున్నామో, వాటి చేత నా దేవుడు వాటిని కట్టబోతున్నాడు. అవి నీ కాళ్ళ కిందకు దేవుడు పెట్టబోతున్నాడు. ఆ పట్టణమునకు 12 గుమ్మములు ఉన్నాయంట. ఆ పట్టణమునకు గొర్రె పిల్లయే దీపము. ఆ పట్టణానికి గొర్రె పిల్లయే దీపము. చీకటి అక్కడ ఉండదు, కన్నీళ్ళు అక్కడ ఉండవు, కష్టాలు అక్కడ ఉండవు, మనసు క్షోభ అక్కడ ఉండదు, వేదన అక్కడ ఉండదు, శ్రమ అక్కడ ఉండదు, బాధ అక్కడ ఉండదు. అక్కడ నిత్య సంతోషం ఉంటుంది ప్రియులారా, నిత్య సంతోషం. ఎలాంటి సంతోషం అయ్యాయా? అది ఎలాంటి సంతోషం? ఎలాంటి సంతోషం అంటే మనము అక్కడ మనం చదువుతాం చూడండి. యెషయా గ్రంథములో మనం చదువుతాం ఆ మాటలు. యెషయా గ్రంథములో 38వ అధ్యాయం అనుకుంటా చూడండి. ఏ విధంగా వాళ్ళు స్తుతిస్తున్నారు అనే సంగతి మనకడ తెలియపరచబడుతుంది. వాక్యములో మనం గమనించినట్లయితే మొదటి వచనాలు అనుకుంటా కదా, చదవండి ఒకసారి. ఉన్నత సింహాసనం 6వ అధ్యాయం అనుకుంటా కదా, 6వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో ఆయనకు పైగా ఎవరు నుంచున్నారంటండి? చెప్పాలి, ఎవరు? శరాబులు. ఆయనకు పైగా శరాబులు నిలబడి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ఆ ప్రతి వారు 2 రెక్కల చేత తమ ముఖమును రెండిటితో తమ కాళ్ళను కప్పుకొని రెండిటితో ఎగురుతూ వారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా, హల్లెలూయా. ఏ సైన్యానికండి? ఇప్పుడు మీరు గమనించాలి. ఇశ్రాయేలీల సైన్యమునకు అధిపతియా? మిద్యానీయుల సైన్యమునకు అధిపతియా? ఫిలిస్తీయుల సైన్యమునకు అధిపతియా? గిద్యోనీయులకు సైన్యములకు అధిపతియా? అమోరీయుల సైన్యమునకు అధిపతియా? ఏ సైన్యానికి అధిపతి అయినా? ఏ సైన్యానికంటే సర్వలోకమునకు అధిపతి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నారంట? పైగా నిలబడి 2 రెక్కలు ఆడిస్తూ ఏమంటున్నారు వాళ్ళు?
ఆ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు. చెప్పండి అందరూ, పరిశుద్ధుడు. మీరు మాట్లాడతలా, చెప్పాలి అందరూ, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గట్టిగా చెప్పాలి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నా యేసయ్య పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, సర్వలోక నాథుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయు. పాడాలి, పరిశుద్ధుడు. అయిపోయిందా? పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు నుందురు. త్రియేక దేవుడైనా యెహోవాను చెరుబులు కెరూబులు నిత్యము ఆరాధించెదరు. అందరు చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. ములు చేయుచు నుందురు. పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు అని గానములు చేయుచు నుందురు. ఆయన పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నదని వారు గొప్ప స్వరముతో, ఏ స్వరముతో చెప్పారండి? గొప్ప స్వరం, గంభీరముగా చెప్తున్నారండి, గంభీరముగా చెప్తున్నారండి. యేసయ్య స్వరము గంభీరమైనది, భీకరమైనది. ఆ భీకరమైనటువంటి స్వరముతో ఆ గాలిని గద్దించినప్పుడు, సముద్రమును గద్దించినప్పుడు అవి నిమ్మళమాయిపోయినాయి. ఆయన స్వరము భీకరమైన స్వరము కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా భీకర స్వరముతో నీ దేవుడైన యెహోవాను స్తుతించుదుముగాక. ఏ స్వరముతో స్తుతించాలంట? చాలామంది స్తుతించేటప్పుడు వాళ్ళ స్వరము చిన్నగా ఉంటుంది. చెప్పండి, స్తుతించేటప్పుడు వాళ్ళ స్వరము చిన్నగా ఉంటుంది. ఎందుకమ్మా చిన్నగా మెల్లగా స్తుతిస్తున్నావంటే దేవుడు మెల్లని స్వరాన్ని వింటాడంట. అందుకని వాళ్ళు మెల్లగా స్తుతిస్తారు. తగాదా పడేటప్పుడు పెద్ద స్వరం ఉంటుంది. ఎందుకమ్మా ఇంత స్వరం ఉంటుందంటే మన గొంతు వింటేనే వాళ్ళు భయపడిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమింటే చెప్పండి, ఏమింటే మన స్వరం వింటేనే. ఈ బజార్లో మాట్లాడితే పక్క బజార్కు కూడా వినపడాలి. ఏమి సాధించావు, ఏమి సంపాదించుకున్నావు? ఈ లోకములో అరిచి 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 దేవుని నుండి ఏమన్నా పొందుకున్నావా? ఏవి పొందుకోలేవు. నాలుగురి నోట్లో నాంతన్నావు తప్ప ఏమీ లేదు. అందుకే బైబిల్ ఏమంటుందంటే, నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ భీకర స్వరముతో, గంభీర స్వరముతో సైన్యములకు అధిపతి యెహోవాను గణపరచుదుముగాక. ఎవరిని గణపరచాలంటండి? యెహోవాను గణపరచాలి. యెహోవాను గణపరచటం వల్ల కలిగేది ఏంటి? బైబిల్ ఒకటే మాట అంటుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరచేదను. ఒక మాట చెప్తాను వినండి, నిన్ను నువ్వు ఎంత గణపరుచుకోవాలన్నా నీ వల్ల కాదండి. నువ్వెంత హెచ్చించుకోవాలనుకున్నా నీ వల్ల కాదండి. నువ్వెన్ని మంచి కార్యాలు చేసినా ప్రజల దృష్టిలోకి నువ్వు వెళ్ళవండి. నా దేవుడు గణపరచాలి అనుకుంటే, నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? ఆకాశ మండలం వరకు నా దేవుడు హెచ్చించునుగాక. పరిశుద్ధ గ్రంథములో నెబుకద్నెజరు గురించి మనందరికీ తెలుసు. ఒక క్రూరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు.
ఇశ్రాయేలీయుల తెగ మీదకు వచ్చి, సైన్యం మీదకు వచ్చి వారితో యుద్ధము చేసి వారిని జయించి వారిలో కొంతమందిని చెరపట్టి తీసుకుని వచ్చాడు. చెరపట్టికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, చెరపట్టి తెచ్చినటువంటి వ్యక్తులలో మనకు ఉపయోగపడేటువంటి బలిష్ఠులు ఎవరైనా ఉన్నారేమో చూడమని చెప్తే 4 వ్యక్తులు దొరికారు. వారిలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్గోనులు అనబడుచున్నటువంటి 4 వ్యక్తులు దొరికారు. ఈ 4 జ్ఞానము, మంచి జ్ఞానము, తెలివి కలిగినటువంటి వారిగా కనబడుతున్నారని రాజు ముందు నిలబెట్టినప్పుడు ఆ రాజు ఏమని చెప్పాడు తెలుసా? అయితే వీరికి ప్రత్యేక భోజనం ఏర్పాటు చేయమన్నాడు. రాజభోజనం. స్తోత్రం. ఏ భోజనం అంటండి? రాజభోజనం. రాజభోజనం గురించి గతంలో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. రాజు భోజనం ఎలాంటిదయ్యా అంటే 100 దుప్పిలు, 100 గొర్రెలు, కోళ్ళు, మేకలు అంతా లిస్ట్ ఇచ్చాడు. అంటే ఒక 4 పెళ్ళిళ్ళు చేయొచ్చు వాటితో. 4 కంటే ఎక్కువే చేయొచ్చు 100 గొర్రెలు అంటే. అంతా ఒక్క రోజు ఖర్చు అవుతుందంట. ఆ భోజనాన్ని పెట్టి వీళ్ళని బలపరచండి, వీళ్ళు బలవంతులుగా ఉండాలి, వీళ్ళని సైన్యంలో ఒక ఆధిపత్యాన్ని ఇస్తాను, బానిసలుగా తెచ్చినటువంటి వ్యక్తులకు వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి హోదానిచ్చి మనం వాడుకుందామని చెప్పి వాళ్ళకు చెప్పమంటే, ఆ మాట అక్కడ ఉన్నటువంటి నపుంసకుల అధిపతి వచ్చి చెప్తాడు ఈ మాట. ఆ మాట చెప్తున్నప్పుడు షడ్రకు, మేషకు, అబేద్గోనులు ఏమన్నారంటే, రాజుకు సిద్ధపరిచిన భోజనం, రాజభోజనం మాకు అవసరము లేదు, మామూలు ఆహారం మాకు చాలు అని అన్నారండి. ఎందుకు వద్దన్నారో తెలుసా అండి? రాజభోజనం అంటే మొట్టమొదటగా ఏ గొర్రెైనా, ఏ దూడైనా, ఏ దుప్పైనా తీసుకెళ్ళి ఆ దేవతకు బలిస్తారు. బలిచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మాంసాన్ని తీసుకెళ్ళి భోజనాన్ని వండి రాజుకు పెడతారు. ప్రియులరా, రాజు తిని భుజించి అంత అయిపోయిన తర్వాత మిగిలిన భోజనాన్ని తీసుకొచ్చి వీళ్ళకి పెడతారు. ఇప్పుడు బలి ఇచ్చినటువంటి అవి అపవిత్రతకు గురైపోయినాయి కాబట్టి ఈ షడ్రకు, మేషకు, అబేద్గోనులు, దానియేలు అంటున్నారు, మాకు ఆ భోజనం వద్దు. దేవునికి మహిమ కలుగునగా. మాకు మామూలు భోజనం పెట్టండి, కావాలంటే ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్ష చేసుకోండి, మేము మీరు అనుకున్నట్లుగా ఉండకపోతే మీకు నచ్చినట్లుగా చర్య తీసుకోండి అని చెప్తే 10 రోజులు మామూలు భోజనం పెట్టారు. మీకు అర్థం అవ్వాలంటే 10 రోజులు కోటా బియ్యంతో భోజనం పెట్టారు. ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ బబులోనులో ఉన్న ఆ సామ్రాజ్యములో ఉన్నటువంటి యవనస్తులకి మంచి భోజనం పెట్టారు, వేట మాంసంతో పెట్టారండి. 10 రోజులు అయిపోయిన తర్వాత అధికారి వచ్చి వీళ్ళను చూసినప్పుడు షడ్రకు, మేషకు, అబేద్గోనులు ఉన్నటువంటి వారి ద్వారం దగ్గరకు వచ్చి వారిని చూస్తే వారి ముఖము తేజరిల్లుతుంది. హల్లెలూయా! ప్రకాశవంతముగా ఉంది, బలము కలిగిన వారుగా ఉన్నారండి. హల్లెలూయా! ఆశ్చర్యపోయాడండి, ఆశ్చర్యపోయాడు. ఎంత తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత మహిమ ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుని వలన కలుగుతుంది. ప్రియులారా, ఒకవేళ శోధింపబడుతున్నావేమో, ఒకవేళ నిందలలో నీవున్నావేమో, ఒకవేళ అవమానాల మధ్య నీవున్నావేమో, ఒకవేళ చితికిపోయి నలిగిపోయే పరిస్థితుల మధ్య నీవున్నావేమో, నువ్వు శోధింపబడుతున్నావు, నువ్వు దేవునికి దగ్గరవుతున్నావు, నీ ఫలము దేవుడు అధికము చేస్తున్నాడు. ఒక సమయం వచ్చింది, ఆ సమయమున దేవుడు తన బలమైన బాహువు చాపి నిన్ను బలపరుచునుగాక. ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి ప్రియులారా. ఒక సమయం వచ్చింది, బలమైన సన్నిధి చేత నిన్ను తాకే సమయం ఒకటి వచ్చింది. ఆ సమయం వచ్చేంతవరకు మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం.
అయితే ఇప్పుడు మనకు తెలుసుకోవలసిన సంగతి ఏమిటయ్యా అంటే, ఈ దానియేలుకు, ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మామూలు భోజనం తిని కూడా ఎలా ఉన్నారండి? శక్తివంతులుగా ఉన్నారు, బలవంతులుగా ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం లేనప్పుడు ఒకసారి మనం పరీక్షించుకుంటే, ఉపవాసం ఉండి ప్రభు సన్నిధికి వస్తే బలంగా పాడతారండి, శక్తివంతంగా పాడతారు, స్వరమెత్తి పాడతారు, అందరు ఆత్మతో నింపబడి పాడతారు. కడుపు నిండా తిని వచ్చామనుకోండి, వచ్చిన దగ్గర నుంచి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అందుకని మనము ఉపవాసం ఉండి దేవునిని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరలోక పట్టణమును గురించి బైబిల్ ఏమంటుందంటే, ఆ పట్టణము శ్రేష్టమైనది, ఆ పట్టణము కట్టబడుతుంది, ఆ పట్టణమును కట్టువాడు దేవుడే, ఆ పట్టణానికి నిర్మాణకుడు దేవుడే. ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడి ఆయన నిర్మాణము చేస్తున్నాడు. ఆ పట్టణములో మొట్టమొదటిగా నీ రాజు అయిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయనతో పాటు రాజకుమార్తెగా ప్రభుని అక్కడికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. రాజకుమార్తెగా ప్రభు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. పెళ్లి కుమార్తెగా నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు. దానికోసం పెళ్లి కుమారుడు బహు సుందరంగా ఇల్లు కడుతున్నాడు. ప్రియులారా, ఒకటి సంగతి చెప్తా చూడండి. పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్గా ఇల్లు శుభ్రం చేసుకుంటారు. కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే పాతింటిని మళ్ళీ రిపేర్ చేయించుకొని చక్కగా నీట్గా చక్కగా. ఎందుకు అలా? పెళ్లి కూతురు వచ్చి చూసిద్దనా? పెళ్ళిళ్ళు ఎందుకు అంత నీట్గా చేసుకుంటున్నారు? పెళ్లి కూతురు వచ్చి చూసి ఎందుకు ఇల్లు ఇలా పెట్టారని తిట్టిద్దనా? కాదండి. మనకే ఉండేది మనమే. చుట్టాలు చాలామంది వస్తారు. ఈడేంట్రా కనీసం ఇల్లు కూడా బాగు చేసుకోలేదని అంటారేమో అని చెప్పి మనం ఇల్లు బాగు చేసుకుంటున్నామే కానీ మన ఇల్లు మనం బాగు చేసుకుందాం అనే ఆలోచన మనకి లేదు. ఉంటే రోజు చేసుకునేవాళ్ళమే. ఎవరేమైనా అనుకుంటారేమో అని పెళ్ళిప్పుడో చుట్టాలు వస్తున్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు శుభ్రపరుచుకుంటుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి స్త్రీలను దేవుడు లైట్గా దీవించునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క పెండ్లి కుమారుడు తన గృహాన్ని, తన ఇంటిని, తనుంటున్న ప్రాంతాన్ని సుందరముగా మార్చుతున్నాడండి. ఎంత సుందరం అంటే చెప్పసఖ్యము కాని అంత సుందరం అంటండి. ప్రైజ్ ది లార్డ్. ఒక మనుష్యుడు వివరించలేనంత సుందరమైన పట్టణం. అంటే అక్కడ ఊడవలసిన పని లేదా? చీపురు పెట్టి ఊడవలసిన పని లేదా? ఏమో ఎందుకైనా మంచిది 2 కొబ్బరి చీపురులు దగ్గర చేసి పెట్టుకెళ్దామా? ఊడవలసిన పని లేదు. అంటే అక్కడ ఎంత సుందరముగా ఉంటుందో, ఎంత స్వచ్ఛమైనదిగా ఉంటుందో. అంటే మనము నడిచి ఆ స్థలం, మనముండే ఆ ప్రాంతం డైమండ్తో మెరిచిపోతూ ఉంటుంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. మన దగ్గర చిన్న డైమండ్ ఉంటేనే దాన్ని మెరుస్తుంటే, అదే పెద్ద డైమండ్ ఉంటే ఎంత చక్కగా మరిచిద్దో. సినిమాలో చూపిస్తూ ఉంటారు కదండి, ఆ డైమండ్స్కి లైట్ ఫోక్స్ వేసినప్పుడు అవన్నీ మనకి ఎలా కనపడతాయి? వావ్ అన్నట్టుకుంటాయి. నిజంగా డైమండ్స్ కాదవి. అలాంటి డైమండ్స్ మీద దేవుడు నిన్ను నడిపించబోతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేను వివాహం చేసుకోబోయే ఆ పెళ్లి కుమార్తెకి ఏది తక్కువ కాకూడదు. దేవుని ఆశది ఏది తక్కువ కాకూడదు. సుందరముగా మార్చుకోవాలని. నేను పరిశుద్ధుడిని కాబట్టి తను కూడా పరిశుద్ధురాలుగా ఉండాలి. నేను ఘనతలో ఉన్నాను కాబట్టి తను కూడా ఘనతలో ఉండాలని దేవుని ఆలోచన చేత ఆ పట్టణాన్ని కడుతున్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక మాట అనుకుందాం. పెళ్లి చేసుకునేవాడు ఇల్లు కట్టుకునేటప్పుడు 2 సంవత్సరాల ముందో 1 సంవత్సరం ముందో ఇల్లు కట్టుకుని ముగించుకొని పెళ్లి చేసుకుంటాడు. అవునా? ఈ మహానుభావుడు దరిదాపు 2024 సంవత్సరాల కిందట ఈ మాట చెప్పి వెళ్ళాడు. ఏమని? నేను పోతున్నాను, పోయి నేను ఉండే స్థలములో, ఆ ఇంటిలో ఆడ మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి, మీరు, నేను, పెళ్లి కుమార్తెగా నీవు, పెళ్లి కుమారుడిగా నేను, మనిద్దరం కలిసి మధ్యాకాశములో విడితి గదిలో కలిసి
అక్కడ వివాహం చేసుకుని నేను తీసుకుని వెళ్ళిపోతాను, అప్పటి వరకు వెయిట్ చేయి, ఇక్కడే ఉండు అని ఈ విడితి గదిలో పెట్టిపోయాడు మనల్ని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక రోజు రాబోతున్నాడు పెండ్లి కుమారుడు. చూడండి, మోషే 40 రోజులు ప్రార్థన చేస్తాకి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏమైపోయారు? చెదిరిపోయారు. ఈయన వెళ్ళినటువంటి ఆయన ఇంకా రాలేదు, ఉన్నాడు, చనిపోయాడు అని. ఇప్పుడు ఈయన వెళ్ళి ఎంతకాలం అవుతుంది? 2024 సంవత్సరాలు అవుతుంది. ఆయన చెప్పాడు, నేను వెళ్ళి మరలా వస్తాను. వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడిన నేను మరలా వస్తాను, వచ్చి నేనున్న స్థలములో, వింటున్నారా, నేనున్న స్థలములో మీరును ఉండేలాగా మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. స్థలము సిద్ధపరిచి నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను. దాని కొరకై 2024 సంవత్సరాల మట్టి కష్టపడుతూనే ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఎంత చక్కగా కడుతున్నాడో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఎవరు? నీ ప్రియుడు, నిన్ను ప్రేమిస్తున్న నీ ప్రియుడు. వధువ సంఘమైనటువంటి నీవు ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలో, నీ ప్రియుడు అంత పరిశుద్ధుడు. కాబట్టి అంత పరిశుద్ధత కలిగి ఉండాలి, ఎందుకంటే ఆయనతో ఉండబోతున్నాం కాబట్టి. అందుకనే ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే, నేనున్న స్థలానికి మీరు చేరుకునేలాగా ఆ మర్మమైన సంగతులను నేను మీకు తెలియచేస్తాను. హల్లెలూయా. ఏ సంగతులు తెలియజేస్తాడంట అండి? చెప్పాలి, ఏ సంగతులంట? నేనున్న స్థలములో మీరులు ఉండులాగున ఎలా అయితే ఉండగలుగుతారో ఆ మర్మమైన సంగతులు మీకు తెలియజేస్తాను. ఈరోజు మనం తెలుసుకోవలసినవి పరలోక సంబంధమైన, చెప్పండి, పరలోక సంబంధమైన మర్మములు. లోక సంబంధమైన మర్మములు కాదు. లోక సంబంధమైన మర్మములు ఏంటి? లోక సంబంధమైన మర్మములు ఏంటి? ఏమైనా ఉన్నాయా? లోక సంబంధమైన మర్మములు ఏమి లేవండి. ఉదాహరణకి, ఓ జాకెట్ కుట్టుతున్నాము, ఓ షర్టు కుడుతున్నాము, లేకపోతే షర్టు కుట్టేటువంటి వ్యక్తి ఫోన్ వచ్చింది, ఫోన్ చెవులో పెట్టుకొని కట్ చేస్తా ఉన్నాడు. అక్కడ 25, ఆయన 23 లాగా కనపడింది. ఇలా కట్ చేస్తాడు అంతే. కట్ చేసేదానికి అది క్రాస్ వచ్చేసింది. ఎలా ఇప్పుడు వచ్చినోడికి కొన్ని ఇవ్వలేం కాబట్టి ఏం చేయాలో ఆలోచన చేసి దాన్ని ఇలా మెలికి తిప్పాడు అంతే. మెలికి తిప్పి కుట్టేసి అడిగి పెట్టాడు. ఆయన వచ్చాడు, షర్టు పుట్టి చూసుకున్నాడు. ఏందన్నా ఇక్కడికి అంత వచ్చింది అన్నాడు. కొత్త టైపు నీకు తెలీదా? ఇక్కడ డిజైన్ వస్తుంది ఇప్పుడు, అందుకే నువ్వు అడగకుండానే పెట్టేసా. ఇక్కడ కట్టింగ్ వచ్చేస్తుంది అంతే, సూపర్ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇది షర్ట్ వేసుకొని నడుచుకుంటూ వెళుతుంటే వినయ్ లాంటి చూస్తాడు, అబ్బో ఇది బ్రహ్మాండంగా ఉందే. అన్న ఎక్కడ కొన్నావే నాకు చెప్పు, నేను కూడా కుట్టించుకుంటా, ఫలానా షాపులో. వస్తాడు. ఇదే మర్మం. దేవునికి స్తోత్రం. వేరేది ఏమి లేదండి. చెడగొట్టడమే మర్మం. బాగు చేసేది దేవుని నుండి రావాలి, చెడగొట్టేది మనమే చెడగొట్టుకుంటాం. ఒకళ్ళు చెడగొట్టాల్సిన పని లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. టీవీలో మీరు ఆన్ చేసి ఈ వంట కార్యక్రమాలు కనుక మనం చూస్తుంటే, వాళ్ళు చేసే వంట కార్యక్రమానికి ఏదో ఒకటి చేసి ఏదో ఒక పేరు పెడతారండి. ఎవరు చెప్పారు ఆ పేరు పెట్టమని? వాళ్ళే డిజైన్ చేసుకుని వాళ్ళే దాన్ని మిక్స్ చేసుకుని ఒక పేరు పెట్టి ఆ పేరుని ప్రపంచంలో పంపించేస్తున్నారండి. చికెన్ ఉంది కదండి, కోడిని కోస్తే ఏమొచ్చింది? చికెన్ అయింది. ఆ చికెన్ దగ్గరికి వెళ్తే మనము హోటల్కి వెళ్ళగానే ఒక మెనూ ఇస్తాడు. ఆ మెనూలో ప్రతి దానికి ముందు చికెన్ అని రాసి ఉంటుంది. చికెన్ తందూరి, చికెన్ 65, చికెన్ 36, ఆ చికెన్ ప్రతిదీ చికెనే. ఓరి పనికి మళ్ళా అన్ని చికెన్ అయినప్పుడు లాస్ట్లో తోక ఎందుకు వచ్చింది? నూనె వేస్తేనేమో
ఒకటి, నువ్వు నెయ్యిపోతేనేమో ఒకటి, పొయ్యి మీద పెడితే ఒకటి, పొయ్యి కింద పెడితే ఒకటి, అంతే, ఏమీ లేదండి. అవన్నీ అండి లోక సంబంధమైనవి. కానీ ఇక్కడ మన వాక్యములు మనము చూస్తే ప్రభు అంటాడు, ఈ లోక సంబంధమైన మర్మముల గురించి నేను చెప్పటం లేదు, నిత్య రాజ్య మర్మముల గురించి నేను మీకు బయలుపరచాలనుకుంటున్నాను. ఆ మర్మములు ఎవరికి బయలుపరుస్తానంటే నా యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే. హల్లెలూయా. నా యందు భయభక్తులు కలిగిన వారికి ఆ మర్మములను బయలుపరుస్తాను అని చెప్పి తన వాక్య గ్రంథము ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. అది మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనములో గడిచినటువంటిది. ఆ వారం చదువుకున్నాం. ఈ చివరిగా ఒక్కొక్క మాట చదువుకుని ముందుకు వెళ్ళిపోతాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. బయలుపరుచును. బాగా వినండి ప్రియులారా, సైన్యములకు అధిపతి యెహోవా గురించి వ్రాయబడినటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఆయన అనగా సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన మరుగు మాటలను, మరుగు మాటలు అంటే మరుగు చేయబడ్డాయి అంటారు చూస్తారా, మరుగు చేయబడి అనగా దాయబడి ఉన్నాయి రహస్యమైన మాటలు, గొప్ప సంగతులు, ఎవరికి తెలియనటువంటి సంగతులు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఒక రహస్యం చెప్పమంటారా? చెప్పమంటారా ఒక రహస్యం? చెప్పండి అన్నవాడు చేయబోయే. నీకు నా మాట వినకపోవటం అలవాటుగా మారిపోయింది అంటున్నాడు. అలవాటుగా మారిపోయింది. ఇక్కడ బైబిల్ గ్రంథంలోకి మనం వెళ్దాం. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యములో దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనములో ఆయన మరుగు మాటలను, మరుగు మాటలను, మర్మములను బయలుపరిచేవాడు. మరుగు మాటలను, మర్మమైన సంగతులను, బలమైన సంగతులను, ప్రపంచానికి అర్థం కాని సంగతులను, దైవత్వముతో కూడిన సంగతులను, నిత్య రాజ్యానికి వెళ్ళడానికి కావలసిన ఆ పరలోకపు మర్మములను నేను నీకు తెలియజేస్తాను. అందుకనే దానియేలు గ్రంథములో, ప్రకటన గ్రంథములో పరలోక రాజ్యమును గురించిన మాటలు మనం వింటూ ఉంటాం ప్రియులారా. ఈ మాటలు శాశ్వతమైనవి, ప్రపంచానికి అర్థం కావు. దేవుని పిల్లలమైనటువంటి మనం మాత్రమే అర్థం చేసుకోవాలి. అది ఎవరి ద్వారా అర్థం చేసుకుంటామంటే దేవుని ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ వలన మాత్రమే అర్థం చేసుకోగలుగుతాం. మరుగు మాటలను, మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులను, అంధకారములోని సంగతులు ఆయన నీకు తెలియచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంధకారం అంటే చీకటి సంబంధమైన స్థలములో దాచబడిన మర్మమైన సంగతులు, అవన్నిటిని దేవుడు అంట విశదపరుస్తాడు, తెలియచేస్తాడు. అలా తెలియచేస్తాడు కాబట్టి యోసేపుకు తెలియచేశాడు దేవుడు, దానియేలుకు తెలియచేశాడు, రాబోయే ఉగ్రత గురించి తెలియచేశాడు. ప్రకటన గ్రంథంలో యోహానుకు దేవుడు తెలియచేశాడు. మనందరికీ తెలియచేస్తున్నాడండి. అంటే ఆయన పక్షపాతి కాదు, మనందరి గురించి ఆలోచన చేసి మనందరికీ చెప్తున్నాడు. ఏమనంటే ఇదిగో నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం కలిగి ఉండాలో ఆ విషయాలన్నీ మనకు తెలియచేస్తున్నాడు. మర్మమైన సంగతులు, అంధకారములో ఉన్నటువంటి సంగతులు నీకు తెలియచేస్తాను అంటూ తర్వాత మాట అంటాడు, వెలుగు యొక్క నివాస స్థలము. ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన దగ్గర ఉంది. అందుకే కీర్తన యోహాను సువార్తలో కూడా అంటాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చెను. నిజమైన వెలుగు ఎక్కడుంది? నిత్యరాజ్యము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చెను, వచ్చి ప్రతి మనిషిని వెలిగించింది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ మాట చాలా అద్భుతమైన మాట అండి. ఒకసారి చూడండి, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన దగ్గర ఉందండి.
అంటే ఇక్కడ మన దగ్గర చీకటి ఉంది, అక్కడ వెలుగు ఉంది. ప్రారంభపు అధ్యాయంలో రాయబడింది, అగాధ జలముల పైన ఏమంట, అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచూ ఉన్నది, చీకటి ఉన్నది. ఆ చీకటిని ప్రారదోలటం కొరకై ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎక్కడికి వచ్చాడటండి? ఈ లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు. నివాస స్థలము ఆయనే, అగ్ని ఆయనే, వెలుగు ఆయనే, ప్రకాశత ఆయనే. ఆయన అంటున్నాడు, నా వెలుగు నీపైన ప్రకాశింపచేస్తాను. హల్లెలూయా. వెలుగు ప్రకాశింపకపోతే, ఉదాహరణకి సూర్యుడు రాకపోతే ఏంటి పరిస్థితి? సూర్యుడు రాకపోతే నష్టం ఏమైనా ఉందంటారా మనకి? లేదా. సూర్యుడు రాకపోతే మొట్టమొదటి నష్టం ఏంటి? సూర్యుడు రాకపోతే ఫస్ట్ మనం ఉతుక్కున్న బట్టలు ఆరవు, అదేనా? మనం ఎండబెట్టుకున్న వడియాలు ఎండిపోవు, మనం పట్టుకున్న పచ్చళ్ళు కుదరదు. అది కాదండి. సూర్యుడు రాకపోతే, సూర్యుని ప్రకాశత రాకపోతే, సూర్య కిరణాలు భూమి మీదకి దిగి రాకపోతే ఏ చెట్టు ఫలించదు, ఏ చెట్టు కాయలు కాయవు. ఈ ప్రకృతి ఎంత విక్రమగా మారిపోతుంది. మనుషుల పైన సైతము ఆ ప్రకృతిలో సూర్య కిరణాలు తాగితేనే ఆరోగ్యం అనేది వస్తుంది ప్రియులారా. సూర్య కిరణాలు ప్రతి వ్యక్తిని తాకాలి. పసికిరణాలు అవుతాయి చిన్నపిల్లలకి. పెద్దలు చెప్తారు, సూర్య కిరణాల వైపు చూపించండి అంటే మనిషిని బాగు చేసేది ఈ సూర్యునిలో దేవుడు శక్తిని పెట్టాడు. మొక్కలను ఫలింపచేసే రసాయనిక శక్తి ఆ సూర్యుని నుంచి మాత్రమే వస్తుంది. హల్లెలూయా. సూర్యుడికి అంతిస్తే, సూర్యుడి వల్ల ఎంత ప్రకృతి పండుతుంటే, ఇన్ని పంట పొలాలు పండుతుంటే, ఇన్ని రకాలుగా సూర్యుడు మనకు ఆధారమైతే, సూర్య ప్రకాశత వలన ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే, ఆ సూర్యుడినే సృష్టించిన సృష్టికర్త అయిన సైన్యములకు అధిపతి యెహోవా పరిస్థితి ఏమిటి? ఆయన ఎంత గొప్పవాడు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి ప్రియులారా. ఆయన సృష్టించినదే, ఆయన సృష్టించిన సూర్యుడికే ఎంత శక్తి ఉంటే, దానికి అధికారి అయిన దేవునికి ఇంకెంత గొప్ప కృప ఉందో. అందుకనే ఈ వెలుగునకు నివాసం ఆయనే. హల్లెలూయా. నివాస స్థలము ఆయనే. దేవుని దగ్గర నుంచి ఆ వెలుగు మన మీదకి ప్రకాశింపబడునుగాక. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన దగ్గర ఉంది. ఆ వెలుగు ప్రతి కుటుంబం పైన ప్రకాశింపాలి. ప్రకాశింపకపోతే కుటుంబాలు చీకట్లో ఉండిపోతాయి. చీకటి శ్రమలకు గుర్తు, చీకటి అగాధానికి గుర్తు, చీకటి కన్నీళ్లకు గుర్తు, చీకటి పాపానికి గుర్తు ప్రియులరా. ఆ పాపముల నుంచి మనం బయటికి రావాలంటే, ఆ చీకటి నుంచి మనం బయటికి రావాలంటే, ఇదిగో దేవుని దగ్గర వెలుగుంది. ఆ వెలుగంట మన దగ్గరికి రావాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగానే చెప్పాడు, నా మర్మమైన సంగతులు నీకు తెలియచేస్తాను, మరుగు చేయబడిన సంగతులు తెలియచేస్తాను. వాటిలో ఒకటేంటంటే, నా దగ్గర వెలుగుంది, నా దగ్గర వెలుగుంది. వెలుగును సృష్టించిన సృష్టికర్తను నేనే. అవునా కాదా? ఎప్పుడు? ప్రారంభపు అధ్యాయంలో మనం చూస్తాం, వెలుగు కలుగును గాక. ఆది కాండంలో మనం చూడాల, వెలుగు కలుగును గాక అంటే వెలుగును కలుగు చేసిన వాడు ఆయనే, వెలుగును నిర్మించిన వాడు ఆయనే. నా దగ్గర వెలుగుంది, ఆ వెలుగుని నేను మీ కుటుంబం మీద ప్రకాశింపచేయగలుగుతాను. ఎప్పుడయ్యా అంటే, నీవు మర్మములు తెలుసుకోవటానికి నా దగ్గరకు వచ్చినప్పుడు. తెలుసుకుంటానికి రావటం కాదండి, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉంటే నేనే నీకు తెలియచేస్తాను. ఈరోజు మర్మములు మనం తెలుసుకోవాలి ప్రియులారా. గూఢమైన సంగతులు మనం తెలుసుకోవాలి, ముఖ్యమైన సంగతులు తెలుసుకోవాలి, పరలోక సంబంధమైన సంగతులు తెలుసుకోవాలి. అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది, లేక ఫలిస్తుంది ప్రియులారా. ఏ విషయాలు బట్టి ఆ విషయాలు తెలుసుకోవటం వల్ల ఉపయోగం లేదు, కానీ మనం తెలుసుకోవలసిన విషయాలు మాత్రమే
తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రతి పనికిమాలిన విషయాలు తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఉందా? కొంతమంది పుస్తకాలు చదువుతారు గంటలు గంటలు, ఏ ఒకటి దానివల్ల ఉపయోగం ఉందా? ఏమి లేదండి. నువ్వు చదవవలసింది దైవ గ్రంథం, నేర్చుకోవలసింది దేవుని యొక్క మనస్సు. దేవుని మనస్సును అర్థం చేసుకుని దైవ గ్రంథాన్ని చదివినట్లయితే దేవుడు తన జ్ఞానము ద్వారా అనేక సంగతులు నీకు బయలుపరుచునుగాక. అందరూ లేచి నిలబడండి ప్రభు సన్నిధిలో. అందరూ లేచి నిలబడండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.